అందరికీ నమస్కారం, వణక్కం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డిజైనర్ డిష్. అవెంతో వాహ్ వాహ్ రుచులు. ఎస్, మనం ఏదో ఒక వస్తువుని చూసి అంటాం అబ్బా ఎంత బాగుందో అని. ఎవరైనా ఏదైనా కవిత వినిపించిన అంటాం వాహ్ వాహ్ అని. సో అంతేకాకుండా ఎవరైనా ఏదైనా చూపించి ఇది మా వస్తువు అండి, నేను మొన్న కొనుక్కున్నానంటే అబ్బబ్బా భలే ఉందండి అంటాం. సో ఈ మూడు వాటిని ఒకటే దగ్గర అనాలంటే ఎక్కడుండాలి మీరు? మా అభిరుచిలో నేను చేయబోయే డిజైనర్ డిష్ని చూసేయాలన్నమాట. చూసి ఇంట్లో చేసి టేస్ట్ చేయాలి. అప్పుడు ఈ మూడు మీరు అంటారు వాహ్ వాహ్ ఎంత బాగుంది అబ్బబ్బా అని. మరి ఈ రోజు కూడా ఈ మూడు మాటలు అనిపించడానికి నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. చికెన్తో వైట్ చికెన్. వైట్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి. వైట్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉప్పు, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్. వైట్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా, మరి దీని తయారీ విధానం కూడా చూసేద్దాం. అయితే వైట్ చికెన్ అనగానే మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏమన్నా ఏషియన్ పెయింట్ వేసి తీసుకొస్తాను అనుకున్నారా? అలా ఏం కాదు. సో ఇది వైట్ గా ఉండిపోతుంది. దీంట్లో రెడ్ కలర్స్ ఏమీ వాడట్లేదు. రెడ్ కలర్స్ మీన్స్ మనకి రెడ్ చిల్లీ పౌడర్ వేయగానే మనకి రెడ్ కలర్ లో వస్తుంది. అండ్ మీరు ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కాబట్టి దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్, దాంతోపాటు కోకోనట్ మిల్క్ ని వాడుతున్నాము. సో ఇవి రెండు వైట్ గా ఉంటాయి కాబట్టి మనం ఫైనల్ గా మన డిష్ వైట్ కలర్ లోకి రావడం జరుగుతుంది. అందుకే దీనికి వైట్ చికెన్ అని పేరు పెట్టాం. అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో చికెన్, ఇది బోన్లెస్ చికెన్, సో బోన్స్ తీసేసాము. ఈ చికెన్ ని ఇందులో వేసుకుందాం. ఒక కప్. అలాగే ఇందులో వేసుకుందాం ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొంచెం, అంటే కొంచెం మసాలా వేస్తేనే మనకి బాగుంటుంది కదా చికెన్ ఐటమ్స్ అనగానే. కానీ దీంట్లో నేను మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, సమానంగా వేస్తున్నాను. కాస్త తక్కువ వేస్తున్నాను అనుకోండి, ఎందుకంటే దీంట్లో కోకోనట్ మిల్క్ వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ ఉంటే బాగోదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ. సో ఇవన్నీ వేసాను కదా. దీంట్లో ఇప్పుడు నేను ఆనియన్, పచ్చివి కాకుండా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఒక హాఫ్ కప్, టేస్ట్ కోసం, ఒక డిఫరెంట్, రెగ్యులర్గా తినే టేస్ట్ కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం. ఒక్కసారి దీన్ని కలుపుకుందాం. అండ్ దీంట్లో వేసుకుంటున్నాను ధనియాల పొడి. ఇదేంటంటే మీకు మరీ ఎక్కువ గ్రేవీ ఉండదు, అలా తక్కువ కూడా ఉండదు. ఇది సెమీ గ్రేవీలో ఉంటుంది. అందుకని మనం దీంట్లో వేసుకుందాం ధనియాల పొడి టేస్ట్ కోసం. అండ్ గ్రేవీకి కూడా మనకు కొంచెం ఆ థిక్నెస్ తీసుకొస్తుంది. ఒక 2 స్పూన్స్. దాంతోపాటు ఇందులో వేసుకుందాం ఫ్లేవర్ కోసం మింట్, కొంచెం స్పైసీనెస్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్. సో ఫ్లేవర్ కోసం ధనియాల పొడి వేసాను. ఇప్పుడు ధనియా పత్తా కూడా వేసినాను. అదే మన కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు ఇందులో వేద్దాం కోకోనట్ మిల్క్. సో ఇది చికెన్ ఉడకాలి కాబట్టి మనం కోకోనట్ మిల్క్ ఒక కప్ వేసుకుందాం. కొబ్బరి పాలు ఫ్రెష్గా ఇప్పుడే ఇంట్లో తయారు చేసినవి. అదే మా సెట్టే ఇల్లు కదండి, డెఫినెట్గా మాకు అలవాటైపోయింది. సో తర్వాత దీంట్లో వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్. అయితే కొబ్బరి పాలుతో మనం ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే నీళ్లు పోసే ప్లేస్లో కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటే ఆ రుచిగా ఉంటుంది. అండ్ కొబ్బరి చాలా మంచిది, దాంట్లో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా హెయిర్కి, స్కిన్కి కూడా మంచిది కాబట్టి, హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీరు కొబ్బరి పాలు వేసుకొని నీళ్ల ప్లేస్లో కొబ్బరి పాలు వేసుకుంటే బాగుంటుంది. ఆ గ్రేవీ కూడా కొంచెం థిక్గా వస్తుంది. అండ్ కొబ్బరి పాలు చాలా సింపుల్. ఇంట్లో ఎలాగో ఆడవాళ్ళందరూ పూజలు చేస్తూనే ఉంటారు, ఇంట్లో కొబ్బరికాయ కొడుతూనే ఉంటారు. ఆ కొబ్బరి ముక్కలు తీయండి, మిక్సీలో వేయండి, గ్రైండ్ చేయండి, తగినన్ని నీళ్లు పోసి, కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ మనం దాన్ని వడకట్టేటప్పుడు మనకి ఆ వాటర్ రావాలి కాబట్టి దానికి తగినన్ని
ఒకవేళ కొబ్బరి కొంచెం లేతగా ఉంటే ఎక్కువ నీళ్లు పోయకపోయినా సరిపోతుంది అనమాట. సో అలా వడకట్టిన తర్వాత ఆ పాలని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మరీ స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు యూజ్ చేస్తేనే బెటర్. ఎలాగో మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కొబ్బరి అయితే. ఒకప్పుడు ఇవన్నీ తినేవాళ్ళం కొబ్బరి, నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం. పూజలు చేసి తీసుకొస్తే కొబ్బరి. ఇప్పుడు ఏం లేదు, కరివేపాకు కూడా పక్కకు తీయకుండా తినేవాళ్ళము. హెయిర్కి చాలా మంచిది కరివేపాకు. సో ఇప్పుడు ఏం తింటున్నాం, ఏం తినట్లేదు. ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు, ఎవరు తేవట్లేదు. అందరు బిజీ అయిపోయారు ఇళ్లలో. అమ్మ జాబ్కి వెళ్తుంది, నాన్న జాబ్కి వెళ్తారు, మనం బయటకు వచ్చేస్తాం, ఇల్లు లాక్ ఉంటుంది. సో మళ్ళీ గుడికి వెళ్ళి పూజలు చేసి చాలా తక్కువ. బట్ ఉన్నంత వరకు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చక్కగా ఉంటుంది. అండ్ వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తినడం బెటర్ అండి. అంటే ప్రకృతి నుంచి మనకు వచ్చినవి ఏది తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిది అనమాట. ఈ కోకోనట్ కానీ, కరివేపాకులు కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ చాలా చాలా మంచివి. అండ్ బయట దానికంటే కూడా కొన్ని మనం తింటూ ఉంటాం, ఈ నూడిల్స్, పాస్తాలు, అవి ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు, కానీ ఎప్పుడు తినకూడదు అనమాట. ఎప్పుడూ అదే తిని బతికేద్దాం అనుకుంటే మాత్రం కష్టం, ఎక్కువ కాలం బతకడం కష్టం. అందుకని బాగా హెల్తీగా ఉండాలి బతికినన్ని రోజులు అనుకుంటే మాత్రం చక్కగా ప్రశాంతంగా మంచి ఫుడ్ తింటూ ఉండాలి. వెల్, దీంట్లో అన్నీ వేసేసాను కదా, ఇంకోటి ఏదో మిగిలింది అనిపిస్తుంది. కాస్తంత ఉప్పు వేసుకుందాం, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా. వెల్, సో అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను అవెన్లో పెట్టేస్తాను. ఇది 180 degreesలో 15 minutes కుక్ అవ్వాలి. చికెన్ ఉడకాలి కదా, పెట్టేద్దాం రండి. సో దీన్ని ఇప్పుడు అవెన్లో పెట్టేద్దాం. 180 degreesలో 15 minutes సెట్ చేసేసాను. ఓకే, సో 15 నిమిషాల్లో ఈ వైట్ చికెన్ రెడీ అయిపోయి, అంటే వైట్గా అయిపోయి వచ్చేస్తుంది. ఆకలేస్తుంది అనుకుంటున్నారా? ఎస్, ఆకలేస్తే వైట్ చికెన్ పెడతానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అదే ఉంది మా సెట్లో. అయితే అయిపోయింది ఇక్కడ, తెలుసా, 15 నిమిషాలు అయిపోయింది. ఇది ఆపేద్దాం. ఎస్, సో ఇది తీసుకొని ఇప్పుడు మన వైట్ చికెన్ని బయటకు తెచ్చేద్దాం. మర్చిపోయి హడావిడిలో గ్లౌజ్ లేకుండా తీసేరు, చెయ్యి కాలుతుంది. ఓకే, చూసారా వైట్ చికెన్ అని ఎందుకన్నాను? చికెన్ వైట్గానే ఉంది, గ్రేవీ వైట్గానే ఉంది. మధ్య మధ్యలో అలా మనకి ఆ కొత్తిమీర పుదీనా కనిపిస్తుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ దీన్ని వైట్ చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ పైగా మనం కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి అంటాము. దీన్ని ఇప్పుడు మనం ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. అయితే దానికంటే ముందు చేయాల్సింది ఏంటంటే, ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ బౌల్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని కొంచెం గార్నిష్ చేద్దాం. ఈ ప్లేట్ని, ప్లేటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇలా పుదీనా, ఆనియన్, అలాగే దీనిలో కొంచెం కొత్తిమీర వేసి లెమన్. యా, సో చక్కగా ఉంది కదా. ప్లేట్ అయితే ఫుల్గా నిండింది, కానీ బౌల్ మాత్రమే ఖాళీగా ఉంది. అందుకే ఈ బౌల్ని కూడా నింపేద్దాం మన వైట్ చికెన్తో. ఓకే, వావ్, మరీ ఎక్కువ కాదు, కొంచెం కొత్తిమీర అలా. వావ్, సో చక్కగా ప్లేట్లోనే ఉంది ఆనియన్, అలాగే లెమన్, అలాగే చికెన్ కూడా. ఈ చికెన్ తింటూ అలా లెమన్ వేసుకున్న ఆనియన్ నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి, ఆహా. ఇప్పుడు నేను ముందు టేస్ట్ చేసి చెప్పేస్తాను ఈ వైట్ చికెన్ ఎలా ఉందో. వావ్, పర్ఫెక్ట్ రుచి. మామూలుగా అయితే మీరు చికెన్లో కోకోనట్ వేస్తూ ఉంటారు కదా, అంటే కొబ్బరిని, కానీ కొబ్బరి పాలతో చేసాం కాబట్టి ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంది. అండ్ కొంతమంది కొబ్బరి వేస్తే ఇష్టం ఉండదు, కానీ ఈ ఫ్లేవర్ నచ్చేస్తుంది వాళ్ళకి. ఇది ఒక డిఫరెంట్గా ఉందన్నమాట.
మరి వెంటనే ఈ వైట్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. వైట్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉప్పు, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్. వైట్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా అవెన్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్, పైనుంచి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని అవెన్లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాలు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో డిఫరెంట్ టేస్ట్ ఇచ్చే టేస్టీ వైట్ చికెన్ తినడానికి రెడీ. నోట్ చేసుకున్నారు కదా, ఈ రోజు మన డిజైనర్ డిష్ లో చక్కగా నేను మీ అందరి కోసం చేసేసాను వైట్ చికెన్ ని. మరి మీరు కూడా ఇలా అంటే మరి ఎక్కువ స్పైసెస్ కాదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలి, చికెన్ ని కొంచెం డిఫరెంట్ ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే ఈ వైట్ చికెన్ చేసేయండి. ఈ సండే ప్లాన్ చేసేసేయండి, ఓకేనా? మరి ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో, డెఫినెట్ గా అన్ని రుచిగానే ఉంటాయి, కానీ మీరు నచ్చే రుచులతో, మీరు మెచ్చే రుచులతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ డిజైనర్ డిష్ అవెన్తో వాహ్ వాహ్ రుచులు. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. అవెన్తో వాహ్ వాహ్ రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/etvabhiruchi అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్ us.